హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో ఒంటికి ఎంతో చలువ చేసే పెసరపప్పు వంకాయ బజ్జీ చూపిస్తానండి. చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను, చూసేయండి. 3/4 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. పెద్ద వంకాయలు 2 తీసుకున్నాను. మీడియం సైజు ఉల్లిపాయ 5-6 వెల్లుల్లిపాయలు, 3 బాగా పండిన టమోటాలు, మీ కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి. ముందు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని పెసరపప్పు దోరగా వేయించుకోవాలండి. వేయించుకొని చేసుకుంటేనే పప్పు అనేది చాలా కమ్మగా ఉంటుంది. బజ్జీ అనొచ్చు, వంకాయ పెసరబెళ్ళ పప్పు అని కూడా అనొచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. పెసరపప్పు అయితే చక్కగా వేగిపోయిందండి. మీరు కావాలంటే పెసరపప్పు ఒకసారి క్లీన్గా కడిగి చేసుకోవచ్చు. శుభ్రంగా కడిగేసి పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసేసి, ఈలోపు మనము పచ్చిమిరపకాయలు, టమోటాలు, వంకాయలు, ఉల్లిపాయ అన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసేసి టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా పసుపు వేసేసి స్టవ్ వెలిగించి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. పెసరపప్పు కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది. 2 విజిల్స్కే చక్కగా ఉడికిపోతుందండి. వంకాయ ముక్కలు కొద్దిగా పెద్ద ముక్కలుగానే వేసేసుకుంటే మనకి బాగుంటుందండి బజ్జీ. 1/2 టేబుల్ స్పూను పసుపు వేసి ఒకసారి మొత్తం కలిపేసి కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవడమే. చాలా ఈజీ అండి, త్వరగా అయిపోతుంది. చింతపండు కొద్దిగా నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుంది. చింతపండు కాకుండా కొద్దిగా నిమ్మరసం వేసినా కూడా చాలా బాగుంటుందండి. తాలింపు కోసం చూపిస్తాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ముక్కలుగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలండి. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ముక్కలుగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి. చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేగితేనే మనకి ఈ బజ్జీ అనేది రుచిగా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి, మాడకుండా వేయించుకోవాలండి. ఇది వేగేలోపు మనము బజ్జీ అయితే ఎనిపేసుకుందాము. ఇందులో కొద్దిగా నీళ్లు వేరే గిన్నెలోకి వంచేసి ముద్దకావం తీసుకొని, మరీ ఎక్కువ మెదప అవసరం లేదండి, ఎందుకంటే పెసరపప్పు కాబట్టి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. వంకాయ ముక్కలు మెదగడానికి మాత్రమే కొద్దిగా పప్పు గుత్తితో ఎనుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, తాలింపు కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనము ఎనుపుకున్న పప్పు అందులో వేసేసి కుక్కర్ కూడా కొద్దిగా నీళ్లు వేసి కడిగి అందులో వేసేస్తే చక్కగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా చింతపండు రసం వేసేసి పప్పు ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిపోయిందండి. మనం ఏ కూర చేసినా తాలింపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికితే రుచి బాగుంటుందండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు